తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 21వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 2:47 వరకు, తదుపరి విధియా తిథి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:56 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. అతిగంట యోగం ఉదయం 10:44 వరకు, తదుపరి సుకర్మ యోగం. భవకరణం మధ్యాహ్నం 2:47 వరకు, బాలవకరణం రాత్రి 4 గంటల వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:11 నుండి 9:59 వరకు. అమృతకాలం లేదు. రేపు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం ఉదయం 7:10 చంద్రాస్తమయం సాయంత్రం 6:20 అభిజిత్ ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:24 వరకు, మరలా మధ్యాహ్నం 12:25 నుండి 1:10 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. గుళిక కాలం ఉదయం 7:49 నుండి 9:13 వరకు. యమగండం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. దక్షిణ భారతదేశంలో రేపటి నుండి మార్గశీర్ష మాస శుక్లపక్షం ప్రారంభమవుతుంది. రేపు పోలీస్ వర్గం, దీనినే పోలీ పాడ్యమి వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని పోలమ్మ అనే ఒక రజక స్త్రీ గౌరవార్థం స్త్రీలు 33 ఒత్తులతో దీపారాధనలు చేసి పారే నీటి ప్రవాహంలో వదిలిపెడతారు. 31 ఒత్తులు కార్తీక మాసంలో ఒక్కో రోజుకి, మిగతా 2 ఒత్తులు రేపటి కోసం. పూర్వకాలంలో కాశీలో పోలమ్మ అనే రజక స్త్రీ తన కుటుంబ సమస్యల కారణంగా కార్తీక మాస దీపారాధనలు గంగానది ప్రవాహంలో వదిలిపెట్టడం కుదరక తన ఇంట్లోనే ఒక నీటి తొట్టిలో దీపాలను వదిలిపెట్టేదట. ఆమె అచంచల భక్తి శ్రద్ధల కారణంగా ఆమె ప్రాణాలతోనే స్వర్గలోకం చేరుకున్నదట. ఆమె గౌరవార్థం స్త్రీలు దేవుడి ముందు 33 ఒత్తులు ఉసిరికల మీద వెలిగించి తమలపాకుల మీద ఉంచుతారు. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు 33 ఒత్తులతో చేసిన దీపారాధనలు అరటి దొప్పలలో ఉంచి పోలీస్వర్గం దీపం పేరుతో ప్రవహిస్తున్న నీటిలో వదిలిపెడతారు. రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళంతా ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. రేపు చంద్ర దర్శనం సూర్యాస్తమయం నుండి సాయంత్రం 6:20 కాలంలో జరుగుతుంది. శుక్రవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1:56 కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. రవి యురేనస్ గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 5:47 ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో సంచరిస్తున్న రవి గ్రహానికి, వృషభ రాశిలో ఉన్న యురేనస్ గ్రహానికి 180 డిగ్రీల కోణ స్థితి ఈ సమయంలో ఏర్పడుతుంది. యురేనస్ గ్రహం మన కంటికి రేపు సాయంత్రం 7:11 21 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై రాత్రి 12:03 87 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 4:56 21 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతుంది. చంద్ర కుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు సాయంత్రం 6 గంటలకు ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు వృశ్చిక రాశిలో ఒకే 16:41 ఉత్తర ఆరోహణలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో కుజగ్రహానికి దక్షిణ దిశలో 4:27 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు కలిసి రేపు రాత్రి మనకు కనిపించవు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.